ఆచి చికెన్ మసాలా. పార్టీ ఆదేశం మేరకే బీఆర్ఎస్ కు ఓటు వేశానని క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓటు వేసినట్టు చెప్పారు. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి తనపై ఎంపీగా పోటీ చేసిన నీలం మధు భార్య కవిత పోటీలో ఉన్నారని, వాళ్లని ఓడించడానికి గూడెం మహిపాల్ రెడ్డి తన దగ్గరికి వచ్చి అడిగితే పార్టీ అధిష్టానం మేరకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానని క్లారిటీ ఇచ్చారు. నిన్న ఇస్నాపూర్లో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఓటు వేసేందుకు మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వచ్చారు ఎంపీ రఘునందన్ రావు. పార్టీ ఆదేశం మేరకే బీఆర్ఎస్ కు ఓటు వేశానని క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓటు వేసినట్టు చెప్పారు. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి తనపై ఎంపీగా పోటీ చేసిన నీలం మధు భార్య కవిత పోటీలో ఉన్నారని, వాళ్లను ఓడించడానికి గూడెం మహిపాల్ రెడ్డి తన దగ్గరకు వచ్చి అడిగితే పార్టీ అధిష్టానం మేరకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానని క్లారిటీ ఇచ్చారు. నిన్న ఇస్నాపూర్లో బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఓటు వేసేందుకు మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వచ్చారు ఎంపీ రఘునందన్ రావు. ఇక రఘునందన్ రావు ఇచ్చిన క్లారిటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన ఎంపీ కావడంతో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేశారనే ఒక విమర్శలు అయితే రావడంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రఘునందన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ప్రకారమే తాను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేశానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇది ఒక చర్చకైతే దారితీసింది. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడైనా బీఆర్ఎస్ బీజేపీ ప్రతి విమర్శలు చేసుకునే పరిస్థితులు మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇటు జిల్లాలో కావచ్చు, అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేతల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంటుంది. కానీ రఘునందన్ రావు ఇక్కడ కృష్ణాపూర్ మున్సిపాలిటీలో ఆ పీఠాన్ని బీఆర్ఎస్ కు దక్కించుకునే విధంగా ప్రయత్నం చేశారు, సపోర్ట్ చేశారు. ఇది అనైతికమైన పొత్తు అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రఘునందన్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే బీజేపీ అధినాయకత్వం నిర్ణయం మేరకే తాను ఆ విధంగా ఓటు వేశానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కూడా కొంత స్పష్టత వచ్చింది. బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇటు బీజేపీని నమ్ముకొని ఉన్న ప్రజలు కావచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పార్టీల మధ్య పొత్తు చేసుకోవడం సహజంగా జరుగుతుంది. అయితే జాతీయ నాయకత్వం పాలసీ ప్రకారం నడుచుకుంటూ ఉంటాం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏవైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా చేసుకోవాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అది ఎందుకంటే స్థానికంగా ఉండే పరిస్థితులు కావచ్చు, అక్కడ కాంగ్రెస్ ను దెబ్బతీసే పరిస్థితులు కావచ్చు. కాబట్టి వాటికి అనుకూలంగానే మేము జాతీయ పాలసీని ఆ లైన్ దాటకుండానే వ్యవహరిస్తూ ఉంటామని చెప్పి రఘునందన్ రావు వ్యవహరిస్తుంది. మనం ఈ మెసేజ్ ద్వారా మనకు తెలుస్తుంది. పార్టీ ఆదేశాల మేరకే టీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేశానని చెప్పి ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓటు వేసి బీఆర్ఎస్ కు మద్దతు పలికానని చెప్పారు. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి తనపై ఎంపీగా పోటీ చేసిన నీలం మధు భార్య కవిత పోటీలో ఉందని, వాళ్ళని ఓడించడానికి గూడెం మహిపాల్ రెడ్డి తన దగ్గరకు వచ్చి అడిగితే పార్టీ అధిష్టానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ విధంగానే పార్టీ లైన్ దాటి తాను వ్యవహరించలేదని చెప్పి స్పష్టంగా రఘునందన్ రావు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి కూడా రాజకీయంగా చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై కొంత విమర్శలు చేసే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్న చర్చ వాళ్ళైతే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ లైన్ దాటకుండా ఆ యొక్క సందర్భం ఏదైతే ఉందో అక్కడ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి వరకే తాను మద్దతు పలికాను తప్ప అది
బీఆర్ఎస్ కు పూర్తిగా అనుకూలంగా చేయడమో లేదంటే ఆ పార్టీకి మద్దతు పలకడమో తన ఉద్దేశం కాదు. రాష్ట్ర నాయకత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి రాష్ట్ర నాయకత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ విధంగా పాటించడం తన కర్తవ్యం అని చెప్పి రఘునందన్ రావు స్పష్టం చేశారు. అయితే నిరంతరం ఎక్కువగా అటు బీఆర్ఎస్ మీద పోరాడినటువంటి రఘునందన్ రావు బీఆర్ఎస్ కి ఓటు వేయడం కొంత ఆయనకి ఎంబ్రాస్మెంట్ కూడా కలిగించినట్టు కనిపిస్తుంది కదా. ఏంటి ఏ రకంగా ఈ వ్యవహారాన్ని చూసుకోవచ్చు? అలాగే బీజేపీ అధిష్టానం ఇవ్వడం, ఈ ఆదేశాలు ఇవ్వడం కూడా బీజేపీకి కూడా కొంత డ్యామేజ్ కలిగించే అవకాశం ఉంది కదా, ఏమనుకోవాలి? అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వ్యవహారం కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ తమ అభ్యర్థులు గెలవలేని పరిస్థితుల్లో తమ అభ్యర్థులు లేని ఏరియాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రదేశాల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశమే ఇది అని చెబుతూ ఉన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అంటే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేయడం ఈ రెండు పార్టీలు ఒకటేనా అనే ఒక చర్చకు దారితీసిన నేపథ్యంలో బీజేపీ నాయకులు కూడా దీనిపైన ఒక స్పష్టత ఇచ్చారు. స్థానికంగా ఉండే పరిస్థితులు కావచ్చు, నాయకులతో ఉండే తమ ఏదైతే అనుబంధం కావచ్చు, అలాంటి కార్యకలాపాలు అయితే జరుగుతూ ఉంటాయో ప్రజల నుంచి తాము కోరుకునేది ఒకటే, అభివృద్ధి ఆగకూడదు అనేది తమ ఉద్దేశం. బీఆర్ఎస్ మద్దతు ఈ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కు మద్దతుగా ఎక్సెప్టివ్ ఓటు వేసినంత మాత్రాన బీఆర్ఎస్ కు పూర్తిగా బీజేపీ అనుబంధంగా లేదంటే కలిసికట్టుగా పనిచేస్తుంది అనుకోవడం అయితే తప్పు. అలాంటి సందర్భం అయితే రాదు అని చెప్పి వారు బీజేపీ నాయకులు కావచ్చు రఘునందన్ రావు కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ సందర్భం అనేది మున్సిపల్ ఎన్నికల్లో కృష్ణాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఆ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన సందర్భం అది. కాంగ్రెస్ పార్టీ ఆ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న క్రమంలో మైపాల్ రెడ్డి తన దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ కు మద్దతు కోరడంతోనే అది రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాను. రాష్ట్ర నాయకత్వంతో చర్చించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాను. అది తన సొంత నిర్ణయం ఏం కాదని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తించాలని, ప్రజల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, బీజేపీపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడం అసలు తన ఉద్దేశం కాదని అయితే రఘునందన్ రావు స్పష్టం చేశారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.